ఉన్నది. అందరూ అనుకుంటారు కాఫీ వల్ల ఇబ్బందా మంచా అని. రెండు మాటలు చెప్తాం కాఫీ గురించి. కాఫీలో ఉండేటువంటి కెఫీన్ అనేది పెద్ద యాంటీ ఆక్సిడెంట్ అండి. అది ఎట్లాగంటే మిమ్మల్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఒక్క కాఫీ తాగారంటే ఇంకా కొంతసేపు ఉత్తేజంగా ఉంటారు. దానికి శాస్త్రోక్తంగా కూడా ఎడినోసిన్ ఒక నిద్ర పుచ్చేటువంటి ఒక హార్మోన్ ఉంటుందట. దానిని ఇది అటాక్ చేస్తుంది. కాబట్టి కాఫీ తాలూకు ఎఫెక్ట్ సస్టైన్ అంత వరకు కూడా చాలా ఉల్లాసంగా ఉంటారు. అదే కాకుండా మెమరీ పెరగడానికి కూడా ఉపయోగపడుతుందట. ఎందుకంటే ఉత్తేజంగా ఉండడానికి పెరుగుతూ ఉంటుంది. దాంట్లో ఎందుకంటే కాఫీ వల్ల హ్యాపీ హార్మోన్స్ అని ఉంటాయి. డాపమైన్ అని, సెరోటోనిన్ అని మెదడులో తయారవుతాయి. ఇట్లా కాఫీ కానీ మోతాదు లిమిట్గా మోతాదులు ఏది 3 నుంచి 4 కప్పులు డైలీ తీసుకోవచ్చు. కానీ 3 నుంచి 4 కప్పులు కానీ ప్రతి సంవత్సరాలు కూడా ఎక్కువ సంవత్సరాలు తీసుకోవడం అన్నది మంచిది కాదేమో. ఏదన్నా మితం అన్నది మంచిది. అలాగని రాత్రి మీరు పడుకునే ముందు కాఫీ తీసుకోవడం కొంతమందికి అలవాటు. దానివల్ల మీ నిద్రభంగం అవుతుంది. నిద్రభంగం అయితే మళ్ళీ మీకు ఏదైతే ఉందో దానివల్ల ఈ ఆల్జిమర్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి ఒక కారణం ఏదైతే ఉందో మనం చెప్పి ఒక్క బ్రెయిన్ డైట్ వల్ల కాదు, వ్యాయామం కానీ నిద్ర కానీ ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా ముఖ్యమే మెదడు తాలూకు ఆరోగ్యానికి. కానీ ఏ టైంలో తీసుకోవాలి, ఎంత మోతాదు తీసుకోవాలి అన్నది కూడా ఒక ముఖ్యమైన విషయం. అదే కాకుండా డార్క్ చాక్లెట్, దానిలో ఒక ఇది ఉంటుంది ఫ్లావనాయిడ్స్ అని. అది అసలు ఎంత ఉపయోగకరం అనంటే దాంట్లో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త పదానం ఏంటంటే బ్రెయిన్ గట్ యాక్సిస్ అని. అంటే దీనికి ఏది నమ్ముతారా, పొట్టలో ఉండేటువంటి ప్రేవులకి బ్రెయిన్కి కనెక్షన్ ఉందట. ఇప్పుడు ఈ డార్క్ చాక్లెట్ తీసుకునేటట్టయితే దాని మీద గట్టలో దానికి పొట్ట లోపలికి వెళ్ళి దాన్ని స్టిమ్యులేట్ చేసి ఏదైతే ఉందో బ్రెయిన్ మీద ఉండేటువంటి దుష్పరిణామాలని ఎదుర్కొంటూ ఉంటుందట. కాబట్టి డార్క్ చాక్లెట్ కూడా ఉపయోగకరమే మామూలు చాక్లెట్ కన్నా. లాస్ట్లో ఇంకొకటి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మనం వాడుతున్నది ఏమిటంటే మనం చెప్పుకున్నాం పంప్కిన్ సీడ్స్. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఒకటి ఆరెంజే తీసుకోండి సింపుల్ గాను. అందులో ఉన్నటువంటి వైటమిన్ సి మెదడు లోపల ప్రతి కణానికి దాని ఉత్తేజంగా ఉండడానికి, డెవలప్మెంట్ కోసం, మెదడు గ్రోత్ కోసం చాలా ఉపయోగకరమైంది. అది ఒక్క ఆరెంజ్ తీసుకుంటే అంత వైటమిన్ సి వస్తుందంటే మీరు విటమిన్ సి టాబ్లెట్ వేసుకోకర్లేదు. అలాగే మీ ఇంటి దగ్గర పెరట్లో దొరికే గోవా, జాంపండు సింపుల్గా సరే. ఇంకా కానీ మీరు కొంచెం ఆర్థికంగా కానీ మీరు చేయగలిగితే కివీ ఫ్రూటు, టొమాటోస్ అండి. టొమాటో నిండా పుష్కలంగా వైటమిన్ సి ఉంది. ఇందాక చెప్పుకున్నటువంటి ఏదైతే పసుపు గురించి కూడా దాంట్లో ఉండేది ఇంకా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ నుంచి వెళ్ళడమే కాకుండా బ్రెయిన్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది. అంటే మెదడు లోపల కొత్త రకం కణాలు మెదడు తాలూకా పరిణామం పెరగడానికి, మెదడు తాలూకా సైజు పెరగడానికి, కణాల తాలూకా డిస్ట్రక్షన్ ఇది నాశనం కాకుండా ఉపయోగపడడానికి ఉండేటువంటి పదార్థం కూడా ఉంది. కాబట్టి నా లిస్టులో ఫస్ట్ వాడడం రెగ్యులర్గా వెజిటేరియన్స్, శాకాహారులు, మాంసాహారులు పసుపు విరివిగా వాడండి. ఏ విధంగానైనా కూరల్లో కానీ పసుపు దేంతో పాలలో తీసుకోవడం కానీ. పంప్కిన్ సీడ్స్ అన్నది చాలా చీప్. అవి కాఫీ ఒక 2 కప్పులు సేవించండి. దానివల్ల నష్టమైతే లేదు. సీడ్స్ కూడా ఒక పరిణామం, దానికి ఇంత సైజ్ అంటే లిమిట్ అంటూ ఇంత ఇవ్వలేదు. కానీ అప్పుడప్పుడు దానిలో మీ భోజనంలో ఒక భాగంగా అది పెట్టుకుంటూ ఉండండి. అక్రోట్స్ అన్నది చాలా చాలా అసలు దాంట్లో ఏంటంటే ఒక అక్రోట్ తీస్తే 1 ounce అక్రోట్లో ఆల్ఫా లినోలిక్ యాసిడ్స్ అన్ని విపరీతంగా ఉన్నాయి. కాబట్టి అది కూడా ఏదో దానికోసం సాల్మన్ ఫిష్ తినాల్సిన అవసరం లేదు. వెజిటేరియన్స్ వరి అయిపోవడానికి లేదు, దానికి సరిపోయినంత ఉన్నాయి. కాబట్టి ఈ సింపుల్ ఇవన్నీ కూడా ముందు ఏంటంటే ఈ విరివిగా వాడేటట్టయితే మనం ఏదైతే ఉందో భారతదేశంలో ఈ ఆల్జమర్స్ వ్యాధి, పార్కిన్సన్ వ్యాధి, ఎలా న్యూరో డిజనరేటివ్ డిసీజ్ ఏవన్నీ ఉన్నాయో రాకుండా. ఎందుకంటే చూస్తుంటే కొంతమందికి ఆల్జమర్స్ వ్యాధి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మనిషి తన ఉనికినే మర్చిపోతాడు. వాకింగ్కి వెళ్తాడు, ఇంకొక వీధిలోకి వెళ్ళిపోతాడు, ఎవరో చూసుకొని రామారావు గారు ఇక్కడికి వచ్చారు రిటర్న్ తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ముందు నుంచి మిగతా జాగ్రత్తలు చాలా ఉన్నాయి. మనము ఒక్క బ్రెయిన్ డైట్ ఆహారం మీద దృష్టి ఈరోజు ప్రోగ్రాంలో పెట్టాం. మిగతా ఉంటే నిద్ర కానీ, లేకపోతే అందరితో కలిసి ఉండడం కానీ, నడక కానీ, వ్యాయామం కానీ, ఊబకాయం రాకుండా బీపీ షుగర్ ఉంటే కంట్రోల్ చేయడం కానీ, ఇలా చాలా ఉన్నాయి. కానీ అవన్నీ ఎంత ముఖ్యమో ఈ ఆహారం కూడా, మనం తీసుకునేటువంటి ఆహారం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఈరోజు బ్రెయిన్ డైట్ మీద మనం దానికి స్ట్రెస్ చేయడం జరుగుతూ ఉంది. మిగతా ఆహారాలాగే దీనికి కూడా ఆహారం ఒకటి ఉంది. ఇవన్నీ చెప్పుకున్నటువంటి ఆకుకూరలు, కాయగూరలు, బీన్స్ బ్రహ్మాండం అట బీన్స్ వల్ల. అదే కాకుండా ఈ మనం చెప్పినటువంటి చిరుధాన్యాలు, మిల్లెట్స్ కానీ, మిల్లెట్స్లో కూడా చాలా మంచి ఉపయోగకరంగా ఉన్నాయి. వాడకం చేసేటువంటి పసుపు, పంప్కిన్ సీడ్స్, తీసుకునే కాఫీ, ఆరెంజ్ కానీ, లేకపోతే నాన్ వెజిటేరియన్స్ మనం చెప్పాం ఏదైతే చిన్న లేత
గొర్రె మాంసం, అవును. కోడిగుడ్డు. చాలా మంది వెజిటేరియన్స్ కూడా సేవిస్తున్నారు కోడిగుడ్డు. ఈ మధ్య కోడిగుడ్డు వెజిటేరియన్ అయిపోయింది. లాస్ట్‌లో మనం అనుకున్న సాల్మన్ ఫిష్ కూడా ఉన్నాయి. కాబట్టి డైట్ అన్నది ఏదో స్పెషల్‌గా మనం ఎక్కడికి వెళ్లి సంపాదించాల్సింది కాదు. మనం రోజు వాడుతున్నదే కొంచెం పద్ధతిలో వాడి మెదడుని మనం దోహదకారి పర్టికులర్‌గా చిన్న పిల్లల నుంచి కానీ ఇదే కానీ ఈ ఆహారం కానీ అలవాటు చేస్తే వాళ్ళు తర్వాత 60-70 సంవత్సరాలు వచ్చేసరికల్లా ఈ న్యూరోడెజనరేటివ్ డిజీజ్ రాకుండా బారిన పడకుండా ఉండడానికి దోహదకారి అవుతుంది. కాబట్టి బ్రెయిన్ డైట్ అనేది చాలా చాలా ముఖ్యం. ఏదైతే మనం ఇంకెన్నిసార్లు చెప్పుకున్నా కానీ భారతదేశం ఆర్థిక ప్రగతి టెక్నాలజీలో ఆల్రెడీ చాలా వేవ్స్ చేస్తున్నారు. అమెరికాలో అందరూ టాప్ టెక్నోక్రాట్స్ అందరూ మన వాళ్ళే. ఎందుకంటే భారతీయులు ముందు నుంచి కూడా భారతీయతలో ఉండేటువంటి ఈ తెలియకుండానే బ్రెయిన్ డైట్ మనం తీసుకోవడం వల్ల ఇప్పుడు ఎవరికి తెలుసు పసుపు వాడేటప్పుడు ఇంత ఉపయోగకరమని. అవును. ఇప్పుడు మామూలుగా వెస్ట్రన్ ఏదైతే ఉందో క్యూజిన్లో ఎక్కడ కూడా పసుపు వాడకం చాలా తక్కువ. కాబట్టి ఇంత ముఖ్యత మనం తెలియకుండానే ఆపాదించుకుంటున్నాం. అది మన దేశంలో రెడీ అవైలబుల్ ఉంది. ఈ మధ్యకాలంలో భారత ప్రధానమంత్రి నిజామాబాద్లో ఏది కమిషన్ ఒకటి పెట్టారు దానికోసం డెవలప్ చేయడానికి పసుపుని. నిజామాబాద్, ఆర్మూర్ ఆ ప్రాంతంలో ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం నుంచి కూడా చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మనం దాన్ని వాడుతూ ఉండాలి. అందరికీ మంచి జరగాలని మనం కోరుకుందాం. సార్ లాస్ట్లో నాది ఒక చిన్న డౌట్. జనరల్గా ఇంట్లో అంటే చెప్తుంటారు పెద్దవాళ్ళు, బెండకాయ తింటే బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుందిరా, బెండకాయ కూర ఎక్కువ పెట్టాలి పిల్లలకు అని చెప్పి. నిజంగా బెండకాయ వల్ల కొంత ఉపయోగకరం అది. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇంకొక మాట, ఈ 3 చెప్పామంటే మిగతా వాళ్ళ ఉపయోగం లేదని కాదు. ఇందులో ఒక బ్రెయిన్ డైట్ దాంట్లో ఏంటంటే కొన్ని ఉపయోగకరమైన మనం చెప్పాము. అదే కాకుండా బీరకాయ ఇవన్నీ కూడా సింపుల్ అవన్నీ తీసుకుంటే ముఖ్యంగా బెండకాయ చాలా కామన్గా వాడేది. రెగ్యులర్ గా చెప్తుంటారు కూడా సార్ ప్రతి ఇంట్లో వాడితే దాని వల్ల పెరుగుతుంది, మేధా సంపత్తి పెరుగుతుందని. తప్పకుండా అది కూడా తీసుకోండి. మనం దానికి బెండకాయకి వ్యతిరేకం కానే కాదు. బెండకాయకి వ్యతిరేకం అని కాదు సార్, మీ మాటల ద్వారా వింటే ఇంకొంచెం అంటే నేను మామూలుగా చదివి సేకరించిన దాంట్లో ముఖ్యంగా ఈ దృష్టిలో ఏవైతే పోషక పదార్థాలు బ్రెయిన్ కోసం ఉపయోగకరమైనవో వాటిలో పుష్కలంగా ఉండే కొన్ని ఆహార పదార్థాలను మనం ఎంచుకున్నాం. మిగతా వాటిలో తక్కువ ఉన్నాయని కాదు. అయితే సమయాభావం వల్ల అన్నిటిని చెప్పలేము కాబట్టి వీటిని కొన్ని మనం చెప్పడం జరిగింది. నిజంగా అంటే బ్రెయిన్ డైట్ అనగానే దానికోసం ప్రత్యేకించి ఏం డైట్ ఉంటుందా అనే ఒక ఆలోచన అయితే ప్రతి ఒక్కరిలో ఉంది సార్. క్లియర్ అయిపోయింది సార్ మీ మాటల ద్వారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.